హలో ఫ్రెండ్స్, మీరు సోల్డరింగ్ ఐరన్ తీసుకోవాలి అనుకుంటారు. ఏదే తీసుకోమంటారో అది మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇది వీడియో మీరు పూర్తిగా లాస్ట్లాగా చూడండి. మీకు ఆటోమేటిక్ తెలిసిపోతే సోల్డరింగ్ ఐరన్ ఏదే తీసుకోవాలి మీరు. హలో ఫ్రెండ్స్, నేను మహేంద్ర పటేల్. వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంకే మొబైల్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో తీసుకొచ్చాం సోల్డరింగ్ ఐరన్ సంబంధించి సోల్డరింగ్ స్టేషన్. మీరు చీప్ లెవెల్ చేస్తారనుకుంటే కానీ మీరు చీప్ లెవెల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదే సోల్డరింగ్ ఐరన్ తీసుకోవాలి, దాని మార్కెట్లో ఎన్ని మోడల్ ఉంది, ప్లస్ మనం ఏదే తీసుకుంటే బాగానే ఉంటుంది. ఈ సంబంధించి ఈ వీడియోలో మీకు మొత్తం పూర్తిగా ఈరోజు చెప్తాం. ప్రజెంట్ ఈరోజు మనం 3 మోడల్ ఎక్కడ తీసుకొచ్చాం. మెకానిక్లో ఒకటే ఉంది T12pro, ప్లస్ ఓఎస్ఎస్ టీంలో ఉంది T12D, ప్లస్ ఓఎస్ఎస్ టీంలో ఉంది T12x. ఈ 3 మోడల్ సంబంధించి ఈరోజు ఈ వీడియోలో చెప్తాం. దానిలో ఏంటి కంపేర్, ఈ 3 మోడల్లో మనం ఈరోజు కంపేర్ చేస్తాం. దానిలో ఏమేమి డిఫరెంట్ వస్తాయి, ఈ మెకానిక్ T12proలో ఏం ఫీచర్ వస్తే, ఓఎస్ఎస్ టీమ్ T12D ప్లస్లో ఏం ఫీచర్ వస్తే, ప్లస్ ఓఎస్ఎస్ T12xలో ఏం ఫీచర్ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో మొత్తం మీకు డీటెయిల్స్గా చెప్తాం, కంపేర్ చేస్తాం. మీరు ఈ వీడియో పూర్తిగా లాస్ట్ లాగా చూడండి, ఎందుకంటే ఆటోమేటిక్ మీకు తెలిసిపోతే ఆటోమేటిక్ మీరు డిసైడ్ అయిపోతారు అంటే ఏది ఐరన్ తీసుకోమంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. ఇంకా ఒకటి T210 వస్తే అది ఇంకా అప్గ్రేడ్ మోడల్ ఉంటుంది, అదే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా అంటే మీకు ఇంకా కొత్త వీడియో కోసం మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి సార్. ఓకే, అండ్ వీడియోకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మొత్తం ఐటమ్కి తెలిసిందే, మీ ఫ్రెండ్స్ కూడా ఏది తీసుకుంటారు దానికి కూడా ఈ వీడియో యూజ్ఫుల్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు మొత్తం ఒకటే ఓపెన్ చేసి చూపిస్తాం మోడల్ మెకానిక్. ఫస్ట్ మనం మెకానిక్ ఓపెన్ చేస్తాం T12pro, దాంతో పాటు ఏమేమి ఐటమ్ వస్తే ఒకసారి ఓపెన్ చేసి మనం చూస్తాం. ఓకే, మాన్యువల్ బుక్స్ ఫ్రెండ్స్ చూడండి, ఇంకా 2 చిన్న బాక్స్ వచ్చింది. దానిలో ఈ బాక్స్ కూడా ఓపెన్ చేస్తాము. దానిలో చూడండి, ఇది ఒక ఐరన్ స్టాండ్ ఉంది, ఇది ప్లస్ ఫామ్ ప్యాడ్ ఉంది, బీట్ క్లీన్ చేయడానికి ఒకటి ఇచ్చారు. దాంతోపాటు ప్లస్ ఇది పవర్ కేబుల్ ఉంది. ఇంకా సెకండ్ బాక్స్లో ఫ్రెండ్స్ ఇది హ్యాండిల్ ఉంది, మషిన్ హ్యాండిల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దాంతోపాటు ఒక పాయింట్ బీట్ ఇస్తారు, ఓన్లీ పాయింట్ బీట్ ఒక బీట్ వస్తుంది. దాంతోపాటు ఇది మెయిన్ మషిన్ ఉంది, సోల్డర్ స్టేషన్ ఐరన్ మెయిన్ ఉంది ఇది. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, మనం దీనికి కనెక్ట్ చేసి చూస్తాం, ఐరన్తో కనెక్ట్ చేస్తాం, అది హ్యాండిల్ బీట్ ఫ్రెండ్స్. ఓకే, ఇది పుష్ టైప్ లేదు, మన స్క్రూ బిగించడమే దీనికి. ప్లస్ అది బీట్ కూడా దీనికి మనం ఒకసారి బీట్ ఇస్తాం, ఐరన్ హ్యాండిల్కి బీట్ కూడా బీట్ ఇస్తాం ఫ్రెండ్స్. దీనికి ముందు మనకి ఇది ఓపెన్ చేసి తర్వాత బీట్ కాలింగ్ వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అలాగే పుష్ టైప్ లేదు, మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి బిగించుకోవాలని వస్తుంది. మనం ఏదైనా బీట్ మార్చుకోవాలంటే కొద్దిగా కూలింగ్ అయిన తర్వాత మనం మార్చుకోవాలని వస్తుంది. మన ఈ మషిన్కి మన హీట్లో బీట్ మార్చలేము మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం T12D ప్లస్ ఓపెన్ చేస్తాం, దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తాయి అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, దాంతోపాటు కూడా ఒకటే మాన్యువల్ బుక్ వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, దాంతోపాటు 2 బాక్స్ వచ్చింది. దానిలో ఇంకా బాక్స్లో ఇది ఒకటి చిన్న బీట్ ఉంది, పాయింట్ బీట్ ఉంది, ఒక బీట్ వస్తే దాంతోపాటు పాయింట్ బీట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా దాంతోపాటు ఇది పవర్ ఇవ్వడానికి పవర్ కేబుల్ ఇచ్చారు. ఇది ఈ మషిన్ది స్టాండ్ ఇచ్చారు, అది కొద్దిగా హెవీగా ఉంది, మెకానిక్ ఇచ్చి దాంతో ఇది కొద్దిగా హెవీగా స్టాండ్ ఉంది దాంతో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ బాక్స్లో ఓపెన్ చేస్తాం. దాంతోపాటు ఇది అర్థింగ్ కేబుల్ ఇచ్చారు, గ్రౌండ్కి అర్థింగ్ చేయడానికి ఇది అర్థింగ్ కేబుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దాంతోపాటు ఇది హ్యాండిల్ ఉంది, మషిన్ది హ్యాండిల్ ఫ్రెండ్స్. ఓకే,
ఇది దాంతో బిట్ కావాలంటే మనం ఓన్లీ పుష్ టైప్ బిట్టుకోవచ్చు. అంటే దానిలో ఈ స్క్రూ బిగడం ఏం లేదు. మన ఏదైనా బీట్ ఎమర్జెన్సీగా ఇప్పుడు బిట్ మార్చుకోవాలంటే మనం దీనికి మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది దాంతో మన ఈ రబ్బర్ మ్యాట్ వస్తుంది, ఒకటి హీట్ ప్రూఫ్ మ్యాట్ వస్తుంది, దాంతో మనం తీయచ్చు. ప్లస్ ఇది ఈజీగా బిట్టుకోవచ్చు. ఏదైనా మనం బిట్ ఎమర్జెన్సీలో మార్చుకోవాలి, కే బిట్ కావాలంటే పాయింట్ బిట్ కావాలంటే మనం అది మెకానిక్ T12proలో పాటు ఆప్షన్ రాదు. మెకానిక్లో అన్నీ ఉన్నాయి, అది స్క్రూ వస్తుంది, మనం తీయలేము ఫాస్ట్ కదా, అంత ఫాస్ట్ తీసేసి మనం దీన్ని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది హీట్ ప్రూఫ్ ప్యాడ్ వస్తుంది. దీంతో మనం ఫ్రెండ్స్ ఇంకా దాంతోపాటు అది కాపర్దే ఒకటి వస్తుంది బీట్ క్లీన్ చేయడానికి. ఇది మెకానిక్తో పాటు రాదు ఫ్రెండ్స్, కాపర్దే వస్తుంది. దీనికి ఈజీగా మనం బీట్ క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా దాంతోపాటు ఇది ఫామ్ పేడ్ వస్తుంది, కొద్దిగా హై క్వాలిటీ ఉన్నది ఫామ్ పేడ్ది బీట్ క్లీన్. ఇది మెయిన్ మషిన్ ఉంది. ఇప్పుడు ఐరన్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీనికి హ్యాండిల్ కన్వర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది కూడా స్క్రూ టైప్ బిగించుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి కరెంట్ కూడా మనం అప్లై చేస్తాం, సెటప్ చేస్తాం మొత్తం ఫ్రెండ్స్. ఓకే, ఇది కాపర్ బిట్ వస్తుంది, బీట్ క్లీన్ చేయడానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇది అర్థింగ్ కేబుల్, దాంతోపాటు కూడా అర్థింగ్ కేబుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఇది షార్ట్ సర్క్యూట్. ఇంకా నెక్స్ట్ ఉంది ముందే సోల్డర్ ఐరన్ T12x. దానిలో ఏమేమి ఐటమ్ వస్తాయి ఒకసారి దీనికి కూడా మనం ఓపెన్ చేసి చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, దీంతో పాటు కూడా ఒకటి మాన్యువల్ బుక్ వచ్చింది ఫ్రెండ్స్. T12xలో కూడా అట్లాగా చిన్న 2 బాక్స్ వచ్చింది. ఇంకా దానిలో కూడా చూడండి ఫ్రెండ్స్, పాయింట్ బీట్ ఒకటే ఇచ్చారు, సేమ్ బీట్ పాయింట్ బీట్ T12pro T12D+లో వస్తుంది, సేమ్ పాయింట్ బీట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఇది అర్థింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, అర్థింగ్ కేబుల్ T12D+లో పాటు దీనికి కూడా అర్థింగ్ కేబుల్ ఇచ్చారు. ఇది హ్యాండిల్ ఇచ్చారు, దాంతోపాటు సింపుల్గా హ్యాండిల్ ఉంది. ఇది మెయిన్ ఐరన్ ఉంది, సోల్డరింగ్ స్టేషన్ ఐరన్ ఫ్రెండ్స్. ఓకే, ఇది కొద్దిగా కనపడానికి కొద్దిగా చూడండి వెరైటీగా ఉంది. డిస్ప్లే సైజ్ దీనికి కొద్దిగా వేరే సైజ్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఇది ఫామ్ ప్యాడ్ ఉంది, ఇది కాపర్ బీట్ క్లీన్ చేయడానికి ఉంది, ఇది హీట్ ప్రూఫ్ ప్యాడ్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, బీట్ తీయడానికి ఎమర్జెన్సీగా. ఇది పవర్ కేబుల్ వచ్చింది, ఇది స్టాండ్ వచ్చింది. స్టాండ్ ఇది సేమ్ T12D ప్లస్ T12xకి. ప్లస్ దాంతోపాటు ఇది 2 ఎక్స్ట్రా వచ్చేది T12xతో పాటు. మీకు ఏదైనా ఇంకా వేరే ఎట్లాంటి హ్యాండిల్ ఉంటే మీరు వేరే బీట్ దీనికి మార్చుకోవాలని వస్తుంది అంటే ఎట్లాంటి ఈ 2 దీంతో పాటు ఎక్స్ట్రా వస్తుంది. ఇది దాంట్లో T12D+లో పాటు కానీ T12proలో పాటు రాదు ఫ్రెండ్స్. ఓకే, హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం 3 దానిలో ఏమేమి ఐటమ్ వస్తుంది, T12proతో పాటు ఏం వస్తాయి, T12D+తో పాటు ఏం వస్తాయి, T12xతో పాటు ఏం వస్తాయి, 3 మొత్తం చూపించాం మీకు. ఓకే ఫ్రెండ్స్, అంటే T12proలో పాటు ఇది ఒకటి హీట్ ప్యాడ్ రాదు, కాపర్ క్లీనింగ్ రాదు, ప్లస్ ఈ స్టాండ్ కొద్దిగా. ప్లస్ ఇప్పుడు దానిలో ఏంటి కంపేర్, దానిలో మోడల్లో ఏంటి ఏమేమి మార్చారు, కంపేర్ ఏంటి ఏం చేశారు ఫ్రెండ్స్, దానికి సంబంధించి మీకు చెప్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇది హ్యాండిల్ చూస్తే అంటే దీనికి అది ఓపెన్ టైప్ ఇచ్చారు. మనం ఓపెన్ చేసి బీట్ కావాలి, ఏదైనా మార్చుకోవాలంటే మనం ఓపెన్ చేసిన తర్వాత బీట్ మళ్ళీ మార్చుకోవాలని వస్తుంది. అది ప్లస్ ఇది కూడా కొద్దిగా హెవీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, చాలా ప్రత్యేక హ్యాండిల్ ఇచ్చారు, మంచిగా పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ T12D+ ఉంది దీంతో పాటు ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా కొద్దిగా చాలా హెవీగా హ్యాండిల్ ఇచ్చారు. T12x చూడండి, దాంట్లో హ్యాండిల్ చూడండి ఫ్రెండ్స్. T12xతో చాలా సింపుల్గా ఇచ్చారు, కాంపేర్ హ్యాండిల్ ఇచ్చారు, చాలా ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, T12D+తో పాటు చాలా పెద్ద హ్యాండిల్ ఇచ్చారు. మిగతా మొత్తం దీనికి ఆన్ ఆఫ్ ఎక్కడ మొత్తం షేర్ చేసుకోవడం 3 ఒకటే ఫ్రెండ్స్. ఆన్ ఆఫ్ దీనికి వెనకాల ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చారు. ఇది T12D+తో పాటు కూడా ఉంది, T12xతో పాటు కూడా ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటే ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు దీనికి డిస్ప్లే సైజ్ ఉంది. T12proలో చూడండి ఫ్రెండ్స్, డిస్ప్లే ఈ టైప్ వస్తుంది, T12D+లో ఈ టైప్ వస్తుంది, ప్లస్ T12xలో చూడండి కొద్దిగా పెద్ద డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్ T12xలో. ఓకే, ఇప్పుడు మొత్తం మీకు ఆన్ చేసి చూపిస్తాం. దానిలో ఏంటి కంపేర్ ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తాం. టెంపరేచర్ అది T12pro టెంపరేచర్ ఎలా చూపిస్తే, T12D+ టెంపరేచర్ ఎలా చూపిస్తే, T12x టెంపరేచర్ ఎలా చూపిస్తే ఫ్రెండ్స్. ఓకే,
T12 ఫస్ట్ మనం T12 ప్రోకి ఒకటి ఆన్ చేస్తాం. చూడండి ఆన్ అయింది. దీనికి ఓన్లీ సింపుల్గా మన అంతా 8 ఉంది, అదే ఓన్లీ చూపిస్తుంది. దాంట్లో వేరే ఏం చెప్పారు, అంతా 8 ఉంటే అదే చూపిస్తే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మళ్ళీ 390 వచ్చింది. మళ్ళీ లైవ్ ఓకే ఫ్రెండ్స్. దీనికి వేరే ఇంకా ఎక్స్ట్రా దీనికి ఓన్లీ సింపుల్గా 8 ఎంత ఉంది అదే చూపిస్తాం అంతవరకు ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ T12D ప్లస్ కూడా మనం ఆన్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. దాంతోపాటు కూడా ఇది చూడండి ఫ్రెండ్స్, దాంతోపాటు కూడా ఇది సింపుల్గా డిస్ప్లే వస్తుంది. అంతా 8 ఉంది అంతే చూపిస్తే ఇంకా వేరే దానిలో స్టోరేజ్ ఏమి రాదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు T12x ఇది కొద్దిగా అప్గ్రేడ్ మోడల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి అది కూడా మనం ఆన్ చేసి చూపిస్తాం. T12x చూడండి ఫ్రెండ్స్. దాంతోపాటు స్టోరేజ్ కూడా ఇచ్చారు 200 సెల్సియస్ 350 450 350 ప్లస్ 450 200 350 450 ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ సెల్సియస్ ఇచ్చారు. ప్లస్ దానిలో మనం ఏదైనా దీనికి మార్చుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 320 మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 360 సెట్ అయింది, ఇక్కడ కూడా 360 వచ్చి ఆటోమేటిక్ ఆగిపోతాయి. అది దానిలో T12xలో ఎక్స్ట్రా ఫీచర్ ఇచ్చారు, డిస్ప్లేలో ఎక్స్ట్రా ఫీచర్ ఇచ్చారు ఫ్రెండ్స్. దానిలో మీరు లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తం దానిలో కంపేర్ చూస్తుంటే దానిలో T12x అప్గ్రేడ్ మోడల్ ఉంది, OS టీమ్లో T12x అప్గ్రేడ్ మోడల్ ఉంది. దానిలో ఇది ఎక్స్ట్రా ఫీచర్ ఇచ్చారు. T12D ప్లస్ ఓల్డ్ మోడల్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడమే ఏది తీసుకుంటారు. మీకు మొత్తం దాంతో పాటు ఏం ఐటమ్ వస్తే దానిలో ప్లస్ దానిలో ఏం డిఫరెంట్ వస్తే మీకు మొత్తం చూపించాం. ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి ఏది తీసుకుంటారు. నా లెక్క ప్రకారం T12x కొద్దిగా అప్గ్రేడ్ మోడల్ ఉంది, లేటెస్ట్ మోడల్ ఉంది. T12D ప్లస్ ఓల్డ్ మోడల్ ఉంది. ఇది T12x చాలా కాంఫిడెంట్గా ఐరన్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా ఎట్లాంటి వీడియో కోసం మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఐరన్ మన దగ్గర అవైలబుల్ ఉంది స్టాక్. ఓకే ఫ్రెండ్స్, దానిలో ఏది కావాలి మెకానిక్లో OS టీమ్లో T12x కానీ T12D ప్లస్ కానీ T2 ర్యాంక్ కానీ Sugon T26D కానీ ఏదైనా కావాలి మన దగ్గర అవైలబుల్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ అవైలబుల్ ఉంది. ఏ ఊరు ఐటమ్ పంపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.